కానీ వశం కాలేదు. అందుకే పెళ్లి చేసుకుంటానని నమ్మించి శుభలేఖలు అచ్చువేయించాడు. శారీ కూడా కొనిచ్చాడు. నెల్లూరుకి రమ్మన్నాడు. అన్ని ఏర్పాట్లు వీడే చేశాడు. నో నో, నేనేం చేయలేదు. అన్నింటికీ ఆధారాలున్నాయి. ఏం తెలియని వాడివైతే అందరూ షష్ఠిపూర్తి దగ్గరుంటే నువ్వెందుకు హంసగదికి వెళ్ళావు? పెళ్లి కొడుకులా ఎందుకు తయారయ్యావు? అన్నింటికీ నా దగ్గర సాక్ష్యాలున్నాయి. నానమ్మా, ఈ వీడియో చూడండి. బావా, లే బావా, రా బావా. బావా, సాకేత్, ఇంత గడ్డి తినే బుద్ధి రానిది? దాని బుద్ధి చెడి మనని చాలా తిప్పలు పెట్టింది. అది బుద్ధి తెచ్చుకొని వచ్చాక బుద్ధిగా సంసారం చేసుకోవాల్సింది పోయి మళ్ళీ మళ్ళీ ఏమిటో ఇలా చేశావు? ఎందుకు అనుకున్నాను. అసలు కారణం ఇదన్నమాట. ఆ చచ్చిన దాని సావసం పట్టి దీన్ని చంపాలని చూశావు. అదృష్టం బాగుండి సీత పుణ్యాన ఇది బతికొచ్చిందిరా. అది సాయం చేసి దీన్ని తీసుకొచ్చిందని సీత మీద కక్ష కట్టేవా? నీ నీచత్వం తెలియక ఎవరో కత్తి కట్టి హంసను హత్య చేశారని, నీ మీద పడ్డది నిందేనని. పాపం ఆ సీత ఇప్పటికి కూడా మీ కాపురం నిలబెట్టడానికేరా నేరం తన మీద వేసుకుంది. అవునానమ్మా, ఆ మాట నిజం. వీడు తెలివిగా సీత నిరికించాడు. అయినా సీతను బయటకు తెచ్చుకోవడానికి ఆ దేవుడే దారి చూపించాడు. ఎలా అయినా సీతను విడిపించుకొని తెస్తాను. రేయ్, నేను నీకు తోడుంటాను రా, పద వెళదాం. రఘు, అన్నయ్య ఆగండి. కాస్త వెనుక ముందు ఆలోచించరా, ఆలోచించు. అంటే ఇంకా నీకు వీడి మీద ప్రేమ ఉందన్నమాట. నానమ్మా, నా భార్య ఏమైపోయినా పర్వాలేదన్నమాట. రఘురాం, రఘురాం, బావా, పోరా, పో. వాడి కాళ్ళ మీద పడో, సీత కాళ్ళ మీద పడో, తప్పైపోయిందని వేడుకోరా, వెళ్ళు. వాళ్ళు తప్ప నిన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. వెళ్ళరా, వెళ్ళు. నేను మర్డర్ చేయలేదు, నాకేం తెలీదు గ్రాని. ఇంకేం మాట్లాడుకో, పో, పోతలకి. గ్రాని, నేనేం చేయలేదు. నీ చావు కారణమైన వీళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను. వీళ్ళ కుటుంబంలో అల్లకల్లోలం సృష్టిస్తాను. నీ
నీకు అన్యాయం చేసిన ఈ సాకేత్ని ఉరికంబం ఎక్కిస్తా. నీకు దక్కని ఈ సంతోషాల్ని ఆ స్వర్ణకి దూరం చేస్తా. నా ప్లాన్లో నేనుంటానక్క. అంత నా కర్మ కర్మ కర్మ. ఇంత బతుకు బతికి చివరికి ఇలాంటి పేరు మోయాల్సి వస్తుంది. కర్మ, నా కర్మ. మంగా 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 ఏంటి మంగా ఇది? ఏంటిది? ఏమిటేమిటండి, నా పెంపకం నన్ను ఎలా వెక్కిరిస్తుందో చూశారుగా. వాడి దుర్మార్గానికి నన్నేగా ఏం పెంపకం పెంచామని అడిగాడు. బిడ్డల్ని కంటామే గాని వాళ్ళ రాతల్ని కంటామా అంటారు. నీ పెంపకంలో లోపం లేదు మంగా, వాడి బుద్ధిలోనే లోపం ఉంది. ఏ లోపమైనా తల వంపులు మనకేగా. వాడింత ఘాతకానికి పాల్పడతాడని నేనిప్పటికీ నమ్మలేకపోతున్నానండి. మరి రఘురామ్ సాక్ష్యాధారాలు చూపిస్తున్నాడు కదా మంగా. అవే నన్ను బాధపడుతున్నాయి. ఇద్దరూ నా రెండు కళ్ళు. ఏ కన్నుకు ప్రమాదమైనా బాధేగా. ఎవరిని కాదనుకోగలను. ఇది కాలమా, కలికాలమా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఎంత వంచనకి గురి చేశాడు. సీతని కావాలనుకుంటే వాడి జీవితం అంధకారం అయిపోతుంది. వీడు కావాలనుకుంటే దాని జీవితం నాశనం అయిపోతుంది. నాకెందుకో ఇందులో మూడో వ్యక్తి పాత్ర ఉందేమో అనిపిస్తుంది మంగా. అదే నిజమైతే ఎవరి దోషం లేకపోతే ఆ దేవుడికి పాలాభిషేకం చేయిస్తానండి. మీ అనుభవానికి పని చెప్పండి. బాగా ఆలోచించండి. మీరనే ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసుకోండి. లేకపోతే ఎవరికి శిక్ష పడ్డా నేను తట్టుకోలేనండి. తట్టుకోలేను. వాడికి చపల చిత్తం ఉండొచ్చేమో గాని సాకెత్తు చంపేంత సాహసం చేయడండి. చెయ్యడు. నా ప్రయత్నం నేను చేస్తాను మంగా, కానీ నువ్వు ఎమోషన్ అవ్వకు. నిజాలు తేలే వరకు నువ్వు తొందరపడకు. కాస్త రిలాక్స్ అవ్వు మంగా, ప్లీజ్ రిలాక్స్ అవ్వు. ఎందుకు సీత ఇలాంటి వాడి కోసం నేరం నీ మీద వేసుకున్నావు? నీ త్యాగం అపాత్రదానంలా అయింది. వదలను, వాణ్ణి వదలను. నీకు శిక్ష పడ్డానికి వీల్లేదు. రక్షించుకుంటాను సీత. ఈ సాక్ష్యాల ఆధారంగా రేపే నిన్ను విడిపించుకొస్తా. స్వర్ణ, 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 నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. ఏంటి ఏంటి తప్పు చేయలేదంటున్నావు? తాగడం అలవాటే అన్నా, లేక అమ్మాయిలతో తిరగటం అలవాటే అన్నా? ఏది తప్పు కాదు. దయచేసి నన్ను లాగే ప్రయత్నం చెయ్యొద్దు. అది కాదు స్వర్ణ. నా కళ్ళతో నేను చూశాను. ఇంకా ఏది కాదని ఏది అబద్ధమని నాతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ బుద్ధి హారతి విషయంలోనే బయటపడింది. అయినా మారావని సంతోషించాను. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎలా మారుతుందని హంస విషయంలో మళ్ళీ నిరూపించుకున్నావు. బావ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వే హంసని హత్య చేశావని అర్థం అవుతుంది. హంస బాబుని ఎత్తుకుపోవటం అంతా ఒక నాటుకొని నాకు అనుమానం వస్తుంది. నో, నాకేం తెలీదు. హంస బాబుని ఎత్తుకుపోవటం నిజం. నేను పోట్లాడి తెచ్చింది నిజం.
తన చావుకి నాకు ఏ సంబంధం లేదు. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. నీ ప్రమాణాలేంటో ఇందాకే చూశాను. ఇంకా ప్రమాణాలు ఎందుకు? నిజంగా వాళ్ళెవరో నాకు తెలీదు. మాయ మాటలు చెప్పి ఇంకా నమ్మించాలని చూడకు బావా. ఎవరో తెలియంది హాన్సమ్ డియర్ అని ముద్దులు పెడతానా? నువ్వు డాన్సులు చేస్తావా? ఏ సంబంధం లేందే ఇంటి దాకా వచ్చి సాగనంపి వెళ్తారా? ఎంత వెర్రిదాన్నైనా మరి నువ్వనుకున్నంత పిచ్చిదాన్ని కాదు. నిన్ను నమ్మి నేను పొరపాటు చేశాను. నువ్వేంటో తెలియక మా అక్క పొరపాటు పడింది. తను ఖచ్చితంగా నా మేలు కోరే నేరం తన మీద వేసుకుంది. నిజంగా నీకే పాపం తెలియకపోతే తనని విడిపించుకొనిరా. నీ నిర్దోషితత్వం నిరూపించుకో. నేనేం చేయగలను? నేరం ఒప్పుకో. ఎలాగో వేలిముద్రలు నీవే అన్నారుగా. వేలిముద్రలు ఉండొచ్చు, కానీ నేను మర్డర్ చేయలేదు. అదంతా నాకు అనవసరం. నువ్వు మర్డర్ చేయకపోతే ఎవరు చేశారో నిరూపించు. అంతేకాని అనవసరంగా నా అక్క జీవితం నాశనం కావడానికి వీల్లేదు. నీ మూలంగానే దాని జీవితం జైలు పాలు కాకూడదు. నిజం నిరూపణ అయ్యేదాకా నాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. స్వర్ణ, 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 వాళ్ళ బిడ్డ మీద వద్దు. అనవసరంగా వాడి పేరు ప్రస్తావించొద్దు. వాడి పేరెత్తితే నా మీద ఒట్టే. నేనే హత్య చేశానని అన్నయ్య నన్ను అనుమానిస్తున్నాడు. కానీ నేను ఈ హత్య చేయలేదని అన్నయ్యకి చెప్పాలి. నిద్రపోతున్నాడుగా, డిస్టర్బ్ చేయడం ఎందుకో, తర్వాత మాట్లాడదాం. ఇంకాసేపట్లో రఘుబాబు లేస్తాడు. ఫోటోస్ చూస్తాడు. సాకేత్ బాబు మీద అనుమానం వచ్చేలా నేను క్రియేట్ చేస్తాను. ఎవరు నా గదిలోకి వచ్చింది? ఎవరి ఫొటోస్ కాల్చింది? ఊర్మిళ, నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా? ఇందాక సాకేత్ బాబు గారు వచ్చారండి. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? నా గదిలోకి వచ్చి ఫోటోలు తగలబెడతావా? వీడియో డిలీట్ చేస్తావా? నాకు ఆ ఫోటోలు వీడియోలు ఏం తెలీదు. రేయ్ రాస్కెల్, అన్నయ్య, నువ్వు డిలీట్ చేయకుండా ఎవరు డిలీట్ చేస్తారా? చెప్పేది వినన్నయ్య, నిజంగా నాకు తెలీదు. నిజం చెప్పు, నువ్వే డిలీట్ చేసావు. అన్నయ్య, నిజం చెప్తున్నాను అన్నయ్య. రాస్కెల్, పదరా అన్నయ్య, పద బయటికి పద. అన్నయ్య, నేను చెప్పేది విను. పదరా పద. అన్నయ్య, నిజం చెప్తున్నాను అన్నయ్య. పద అన్నయ్య, పదరా అన్నయ్య, పదరా. డిలీట్ చేస్తావా? అన్నయ్య, వీడియో డిలీట్ చేస్తావా? అన్నయ్య, ఫోటోలు కాల్ చేస్తావా?
అన్నయ్య చెప్పేది విను. కాల్ చేస్తావా? సాక్ష్యం లేకుండా చేస్తావా? ఆ? అన్నయ్య ఏంటో నేను నువ్వు చెప్పేది ఆ? ఏం అన్నయ్య. చెప్తావు? అన్నయ్య ఏం చెప్తావురా నువ్వు? అన్నయ్య నిజం చెప్పు. ఏం చెప్తావు? సాక్ష్యం లేకుండా అన్నయ్య. కాల్ చేస్తావరా? ఆ? అన్నయ్య అన్నయ్య నిజంగా నాకేం తెలియదు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య నేను కాల్చలేదన్నయ్య. నా మాట వినన్నయ్య. చెప్పరా, చెప్పు, అన్నయ్య చెప్పరా. చెప్పు. అన్నయ్య కొట్టద్దు బావా. వీణ్ణి అలా కద్- అన్నయ్య ఏంట్రా ఏంటి? సాకేత్ నా భార్య నిరపరాధని నేనెక్కడ విడిపించుకొస్తానో వీడి నేరం రుజువై వీడు జైలుకు వెళ్లాల్సి వస్తుందని నిన్న మీకు చూపించిన ఫోటోలు, వెడ్డింగ్ కార్డు తగలబెట్టాడు. వీడియో డిలీట్ చేశాడు. రేయ్ నిన్ను నేను చెప్పేది నిజం అన్నయ్య. గ్రాని నాకేం తెలియదు గ్రాని. నేను ఆ పని చేయలేదు గ్రాని. రేయ్ నిన్ను రేయ్ మరి నా రూమ్కి ఎందుకు వచ్చావురా? ఆ? నేను క్షమాపణ చెప్పడానికి వచ్చానన్నయ్య. నువ్వు నిద్రపోతున్నావని నేను తిరిగి వచ్చేసాను అంతే అన్నయ్య. రేయ్ రేయ్ నీ మాటలు ఎవరు నమ్ముతారా? ఆ? నీకు తప్ప వాటిని అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? హత్య చేసిన వాడివి నువ్వే. కేసు నుంచి తప్పించుకు తిరగాలని చూసేది నువ్వే. అందుకే సాక్ష్యం లేకుండా చేసావు. హంతకుడివి నువ్వు దర్జాగా తిరగాలి. ఏ పాపం తెలియని నా భార్య జైలు పాలవ్వాలా? అన్నయ్య నేను అసలు హత్య చేయలేదన్నయ్య. నాకు ఏ సాక్ష్యాలు కాల్చాల్సిన అవసరం లేదు. అనవసరంగా నన్ను అనుమానించగన్నయ్య. నోరు ముయ్యరా. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడతావు? రేయ్ అవి కాలిపోతే ఇంకా ఆధారాలు లేవనుకుంటున్నావా? 100 ఉన్నాయి. సీతను బయటకు తీసుకురాకుండా ఎవరూ నన్ను ఆపలేరు. నీకు శిక్ష పడకుండా దేవుడు కూడా కాపాడలేడు. ఇంతకు ఇంత అనుభవించేలా చేస్తా. నిన్ను వదలను. వదిలే ప్రసక్తే లేదు. అన్నయ్య రేయ్ అన్నయ్య రఘురామ్. అన్నయ్య రఘురామ్ అన్నయ్య గ్రాని నిజంగా నాకేం తెలియదు గ్రాని. నన్ను నమ్ము గ్రాని. నేను వాటిని తగలబెట్టలేదు గ్రాని. నన్ను నమ్ము గ్రాని. ప్లీజ్ గ్రాని. నేను నీ మనవణ్ణి గ్రాని. నేను తప్పు చేస్తానా? ప్లీజ్ గ్రాని నన్ను నమ్ము గ్రాని. గ్రాని గ్రాని ప్లీజ్ గ్రాని. నిజం చెప్తున్నాను గ్రాని. నేను చెప్పేది నమ్ము గ్రాని. గ్రాని గ్రాని ప్లీజ్ గ్రాని. నో, నేను బయటికి వెళ్ళకూడదు. ఎలాగైనా రఘురామ్ని ప్రయత్నం నుంచి ఆపాలి. ఎలా తనకి నచ్చ చెప్పాలి? అసలు తను నా మాట వింటాడా? ఎక్కడున్నాడో? ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఎలా తనను ఆపాలి? వాట్? అవును, ఎలా అయినా సీతను బయటకు తీసుకురావాలి. నాకు సాయం చేస్తానని మాటిచ్చావు. సాకేత్ మర్డర్ చేశాడనే సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నాయన్నావు. అవి నాకివ్వవా? నేను సాయం చేస్తానన్నది నిజం. నువ్వు ఏం కోరితే అది ఇస్తానన్నాను. ఏం చేయమన్నా చేస్తానన్నావు. నువ్వు నీ మాట మీద నిలబడితే నేను సాక్ష్యాధారాలు ఇవ్వటానికి వెనకాడను. అన్ని ఆధారాలు నీకిస్తాను. నేను మాట తప్పను. అడుగు, నీకేం కావాలో అడుగు. అడిగింది కాదనకుండా ఇస్తాను. నా అక్క కోరిక నెరవేరాలి. ఏంటది? తను బతికుంటే మంగమ్మ గారి మనవరాలిగా అయినా, సాకేత్తో పెళ్ళైతే అతని భార్యగా అయినా దానికి ఆస్తొచ్చేది కదా. అవును. అటు దక్కాల్సిన ఆస్తి పోయింది, ఇటు ప్రాణము పోయింది. దాని ఆత్మశాంతి కోసం, తను మంగమ్మ గారి మనవరాలినే అన్న ఆత్మతృప్తే దానికి దక్కటం కోసం
దాని పేరున మీ ఆస్తిలో వాటా కావాలి. తన పేరున ఆస్తినా? అదెలా సాధ్యం? ఎవరలా రాసిస్తారు? నువ్వు తలుచుకుంటే సాధ్యమవుతుంది. ఎలా వీలవుతుందంటే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. నీకు మంగమ్మ గారి ఆస్తిలో వాటా వస్తుంది కదా. వస్తుంది. నీకు నీ భార్య కన్నా ఆస్తి ముఖ్యం కాదుగా. కాదు. సీత కోసం ఆస్తి మొత్తం ఖర్చు చేయమన్నా చేస్తాను.